ప్రముఖ ఛానల్ నిర్వహిస్తున్న కిసిక్ టాక్స్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ నిఖిల్ మలియక్కల్ హాజరయ్యారని తెలుస్తోంది. ఇక ఈ ప్రోమోలో భాగంగా నిఖిల్ ఎన్నో విషయాల గురించి స్పందించాడు. ముఖ్యంగా తన గురించి వస్తున్నటువంటి రూమర్ల గురించి, అలాగే లవ్, బ్రేకప్, తన ఫ్యామిలీ సిచ్యువేషన్, అలాగే తనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల గురించి కూడా ముచ్చటించారని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వర్ష నిఖిల్ని ప్రశ్నిస్తూ ఒక గదిలో మిమ్మల్ని ఉంచి అందులో వర్ష, యష్మి ఎవరుండాలని కోరుకుంటారు అంటూ ప్రశ్నించటంతో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాను అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా నిఖిల్, యష్మి చాలా మంచి స్నేహితులుగా ఉండేవారు. అయితే వీరిద్దరూ చాలా క్లోజ్గా ఉండటంతో వీరి మధ్య ఏదో ఉంది అంటూ కొంతమంది వీరి మధ్య లవ్ రూమర్స్ను క్రియేట్ చేశారు. అయితే ఈ రూమర్లపై కూడా తాజాగా నిఖిల్ స్పందించాడని తెలుస్తోంది. మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అయితే కొంతమంది అభిమానులు కావాలనే మమ్మల్ని ఇద్దరినీ ఫ్రేమ్ చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల భవిష్యత్తులో తనకు ఎంతో సమస్య అవుతుంది. ఆ విషయాన్ని గుర్తించాలి కదా అంటూ ఆయన మాట్లాడాడు. యష్మి ఎవరినైనా పెళ్లి చేసుకోవాలనుకున్నా లేదా ఎవరితో అయినా రిలేషన్లో ఉండాలనుకున్నా ఇలాంటి వార్తలు ఇబ్బందికరంగా మారతాయని ఆయన తెలిపారు. ఇకపోతే తనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల గురించి కూడా మాట్లాడుతూ 1 కోటి రూపాయలు దొరికితే తాను తన అప్పులన్నీ కూడా తీర్చుకుంటానని వెల్లడించాడు. అయితే అదేవిధంగా తన తండ్రి తన కోసం ఎంతలా కష్టపడ్డారనే విషయాలు తాను సంపాదించటం మొదలుపెట్టిన తర్వాతే తెలిసింది అంటూ తన ఫ్యామిలీ గురించి కూడా చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఇలా తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమో ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నిఖిల్ ఇంకా ఎలాంటి విషయాలను పంచుకున్నారు ఏంటి అనేది తెలియాలి అంటే మరి పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు ఎదురు చూడాలి.